సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము. మనుష్యుడు అతని అధికారములు 1946 నుండి 1950 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్సేన్. 32వ అధ్యాయము. పిచ్చిని సవాలు చేయుట. 1946వ సంవత్సరం. క్యామ్డెన్ తరువాత బిల్లీ పైన్ బ్లఫ్, ఆర్కన్సాస్లో విలియం బ్రెన్హామ్ ఒక వారము స్వచ్ఛతా కూటములను జరిగించాడు. తరువాత ఆ రాష్ట్ర రాజధాని అయిన లిటిల్ రాక్కు వెళ్ళాడు. రెవరెండ్ బ్రౌన్ రాష్ట్ర శాసనసభకు సమీపంలో ఒక పెద్ద ఆడిటోరియంను అద్దెకు తీసుకున్నాడు. అప్పటికే నోటి మాటల ద్వారా బిల్లీ యొక్క ప్రఖ్యాతి చాలా దూరం వ్యాపించినది. క్యామ్డెన్లో కంటే ఎక్కువ మంది జనసమూహములు లిటిల్ రాక్ కూడికలకు హాజరయ్యారు. ఆడిటోరియం చాలా వేగముగా నిండిపోయినది. చాలామంది ప్రజలు బయట నిలబడిపోయారు. మొదటి రాత్రి బిల్లీ దేవదూత పరిచర్యను, క్యామ్డెన్ మరియు పైన్ బ్లఫ్లో జరిగిన సాక్ష్యములను వివరించాడు. తరువాత ప్రార్థన చేయించుకోవాలని కోరిన వారు తన కుడివైపున వరుసలో నిలబడాలి అని చెప్పాడు. 100 మంది ప్రజలు ఒక్కసారిగా లేచారు. నిదానముగా మరికొంతమంది ప్రజలు లేచారు. కొంత గందరగోళం తరువాత అందరూ ఒక వరుసలో నిలబడ్డారు. మరలా సంగీతము వాయిస్తున్న ఆర్గానిస్టు కేవలము నమ్ముము అనే పాటను వినిపించాడు. ప్రజలు ప్రార్థన చేయించుకున్నట్టుకు వరుసలో వస్తున్నారు. ఒక వ్యక్తి బిల్లీ ఎదుట నిలవబడినప్పుడు బిల్లీ ఆ రోగి యొక్క కుడి చేతిని తన ఎడమ చేతితో పట్టుకునేవాడు. ఒకవేళ ఆ వ్యక్తికి రోగము ఉన్నట్లయితే బిల్లీకి తక్కువ వోల్టేజీ విద్యుత్ ప్రవహించినట్లుగా తన చేతిలో ప్రకంపనలు రావడం గమనించేవాడు. అప్పుడు అతడి ఎడమ చేతికి వ్యాధి సోకినట్లుగా ఎర్రగా మారి ఉబ్బిపోయేది. అతడి చేతి వెనుక వరుసగా తెల్లని బుడిపెలు కనిపించేవి. వాటి వరుసల క్రమమును బట్టి ఆ వ్యక్తి యొక్క రోగము ఏమిటో బిల్లీ చెప్పగలిగాడు. ప్రేక్షకులు వినగలిగేటట్లు అతడు మైకులో దానిని చెప్పేవాడు. అది పుండ్లు పడుట, క్షయ, క్యాన్సరు మొదలగు వాటిని గుర్తించేవాడు. అతడి పరీక్ష ఎల్లప్పుడూ సరిగ్గా ఉండేది. తరువాత యేసుక్రీస్తు నామములో ఆ దయ్యమును గద్దించి అతడు ప్రార్థన చేసేవాడు. ఆ దయ్యపు శక్తి ఆ రోగిని విడిచి వెళ్ళిన వెంటనే బిల్లీ చెయ్యి సాధారణమైన రంగు స్థితికి తిరిగి వచ్చేది. అప్పుడు అతడు స్వస్థపడ్డాడు అని ప్రకటించి వరుసలోని మరొక వ్యక్తి వద్దకు వెళ్ళేవాడు. ఆ సమయంలో దాన్ని చూస్తున్నవారు ఆశ్చర్యంతో వాటిని గూర్చి మాట్లాడుచుండేవారు. ఈ స్త్రీ పురుషులు అంతకు ముందెన్నడూ ఇలాంటి దానిని చూడలేదు. ఇప్పుడు వారి మధ్య దేవుని రుజువు ప్రత్యక్షముగా కనిపిస్తున్నది. అనేక మంది భయభక్తులతో కన్నీరు కార్చునట్లు అది ప్రేరేపించినది. మిగిలిన వారి వలనే బిల్లీ కూడా తన వరమును బట్టి ఆశ్చర్యపడ్డాడు. ఆ పరిచర్య అధికారము ఇవ్వబడక మునుపు సూక్ష్మజీవులు జీవముతో కంపనలు కలిగించుట అతనికి ఎన్నడూ తటస్థించలేదు. ఇప్పుడు అతడు ప్రకంపనలు అనుభూతి చెందడమే కాదుగాని వాటి యొక్క భౌతికమైన ప్రభావమును తన చేతిలో కల్పించడం అతడు చూస్తున్నాడు. అవి ఎర్రగా ఉబ్బినట్లు చేస్తున్నాయి మరియు తెల్లని బుడిపెలు ఒక్కొక్క వ్యాధికి ఒక్క రీతిగా ఏర్పడుచున్నాయి. ఆ వరమును ఎక్కువగా ఉపయోగించిన కొలది దెయ్యములు కార్యములు చేసే విధానం గూర్చి మరింత ఎక్కువగా తెలుసుకున్నాడు. ఉదాహరణకు ఈ బుడిపెలు, చారలు అతడి చేతి వెనుక భాగము కదులుటకు కారణము ఏమిటంటే ఆ రోగము కలిగించిన దయ్యపు జీవము దేవదూత సన్నిధిలో ఉత్తేజం చెందుచున్నాయి. ఈ సూక్ష్మజీవి లేక వైరస్ వలన కలిగే ప్రకంపనములు ఆత్మీయ ప్రాధాన్యత ఇప్పుడు తేటగా తెలిసింది. కూడికల మధ్య గల విరామ సమయంలో బిల్లీ నూతన నిబంధనకు యేసు, పేతురు, పౌలు యొక్క స్వస్థతా పరిచర్యలను అర్థం చేసుకున్నట్టుకు దాని వలన తన సొంత పరిచర్యను అర్థం చేసుకునవచ్చును మరలా అనేకసార్లు చదివాడు. ఆధునిక వైద్యము గూర్చి తనకున్న ఆలోచనలను, లేఖనములను కలిపి చూసినప్పుడు రోగమునకు 2 ప్రక్కలు ఉన్నట్లుగా అతనికి తోచినది. ఒకటి భౌతికమైనది మరియు రెండవది ఆత్మీయమైనది. భౌతికమైన పార్శ్వము సూక్ష్మదర్శిని ద్వారా వైద్య రంగ శాస్త్రవేత్తలు చూడగలిగే సూక్ష్మజీవి లేక వైరస్.
కానీ ఆ సూక్ష్మజీవి లేక వైరస్లు తమ జీవమును తాము ఏ వ్యక్తి శరీరమును ఆక్రమించాయో ఆ వ్యక్తిలోని దేవుడిచ్చిన జీవము నుండి శక్తిని పొందుకుంటున్నాయి. పరిశుద్ధ గ్రంథంలోని యేసు పరిచర్యను గూర్చి చదివి సూక్ష్మజీవులు, వైరస్లు దెయ్యము శక్తుల యొక్క భౌతిక పార్శ్వము అని బిల్లీ గ్రహించాడు. ప్రతి జీవికి భౌతిక, ఆత్మీయ పార్శ్వము ఉన్నట్లుగానే ప్రతి రోగము అదే విధముగా ఉండును. వైద్యులు రోగము యొక్క భౌతిక, మానసిక భాగములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహిస్తున్నారు. కానీ బిల్లీ దయ్యపు శాస్త్రంతో వ్యవహరిస్తున్నాడు. అతడి చేతిలోని సూచన మానవునిలో దేవుడిచ్చిన జీవం మీద దాడి చేస్తున్న దయ్యపు జీవం యొక్క ప్రకంపనమును గుర్తించగలిగినది. అతడి చేతిలోని వాపు ఏ ఒక్కరిని స్వస్థపరచలేదు అని బిల్లీ ఎరిగి ఉన్నాడు. అది విశ్వాసమును పెంపొందిస్తున్నది. రోగము సహజాతీతముగా బయటపడుటను చూసినప్పుడు అతడు లేక ఆమె తన స్వస్థత నిమిత్తము దేవునిని విశ్వసించునంత స్థాయికి వారి విశ్వాసమును అది వృద్ధి పొందిస్తున్నది. నీవు విశ్వసించినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు చెప్పాడు. అప్పుడు ఇప్పుడు కూడా స్వస్థపరిచేది యేసు మాత్రమే. ప్రతి ఒక్కరి వ్యాధి సహజాతీతముగా బయలుపరచబడవలసిన అవసరము లేదు. కొన్ని సమస్యలు తేటగా కనిపిస్తాయి. ఒక మనిషికి అతని గొంతు మీద పెద్ద ఎర్రని గడ్డ, గ్రంథి వాపు వలన వచ్చిన గాయిటర్ కణితి ఉన్నది. ఆయన స్వస్థత కొరకు బిల్లీ యేసుకు ప్రార్థించిన వెంటనే ఆ కణితి తెల్లగా మారిపోయి నేల మీద పడి బిల్లీ కాళ్ల మధ్యన దొర్లుచూ వెళ్ళిపోయినది. వార్తాపత్రిక విలేకరి దానిని ఫోటో తీశాడు. మరుసటి రోజు మొదటి పేజీలో ఆ అద్భుతము గూర్చి ప్రచురించబడినది. ఒక కుంటివాడైన వృద్ధుడు చాలా సంవత్సరముల నుండి చేతికర్ర ఆధారముగా తూలుతూ నడుస్తున్నాడు. అతడు అందరూ చూస్తుండగా వారి కళ్ళ ఎదుట బాగుపడి తన చేతికర్రను తలపైకి ఎత్తిపట్టుకుని యేసుక్రీస్తును బిగ్గరగా స్తుతించుచూ వేదిక మీద నడిచి వెళ్ళాడు. మరుసటి సాయంత్రం కూడిక ప్రారంభం అయినప్పుడు అతడు ముందు వరుసలో కూర్చున్నాడు. అతని వీపు మీద ఒక ప్రకటన వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు నిన్న, నేడు మరియు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. బిల్లీ వేదిక వద్దకు నడిచి వచ్చినప్పుడు ఈ వ్యక్తి లేచి నిలబడి, బోధకుడా, నేను నిన్ను ఒక విషయం అడగాలి అని కేకలు వేశాడు. బిల్లీ ఆ వ్యక్తికి జవాబిచ్చాడు, తండ్రి, అది ఏమిటి? నేను నాజరీయుడిని. నీవు బోధించుటను మొదటిసారిగా విన్నప్పుడు నీవు కూడా నాజరీయుడవని తలంచాను. తరువాత ఈ కూటములలో ఎంతోమంది పెంతుకోస్తు వారు ఉండుట చూసినప్పుడు నీవు ఖచ్చితముగా పెంతుకోస్తు వాడివి అని తలంచాను. తరువాత నీవు బ్యాప్టిస్టు వాడివి అని చెప్పుట విన్నాను. అది నాకు అర్థము కాలేదు. తండ్రి, అది చాలా తేలిక అని బిల్లీ జవాబిచ్చి, నేను పెంతుకోస్తు, నాజరీను, బ్యాప్టిస్టును. అతని హాస్యమునకు ప్రజలు నవ్వడం ఆపిన తరువాత బిల్లీ చెప్పాడు, ఖచ్చితముగా ఆయన కృపలో నేను ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రతినిధిని. బైబిల్ చెప్పుచున్నది, ఒక ఆత్మ ద్వారా మనమందరము ఒక్క శరీరంలోనికి బాప్తిస్మమును పొంది ఒక్క ప్రజలముగా మారి ఉన్నాము. మనము మెథడిస్టు లేక బ్యాప్టిస్టు అని యేసు మనలను అడగడు. మన హృదయములలో ఉన్న దానిని బట్టి ఆయన మనలను తీర్పు తీర్చును. ప్రతి రాత్రి ప్రజలు ప్రార్థన నిమిత్తము ప్రవాహము వలె ముందుకు వచ్చారు. బిల్లీకి అది ఎంతో భారముగా ఉన్నప్పటికీ అతడు రోగుల కొరకు రాత్రి 1 గంట, 2 గంటలు, ఒక్కొక్కసారి 3 గంటల వరకు ప్రార్థించేవాడు. తరువాత పూర్తిగా అలసటతో బలహీనముగా ఉన్న బిల్లీని రెవరెండ్ బ్రౌన్ హోటల్ గదికి తీసుకువెళ్ళేవాడు. అప్పుడు 6-7 గంటలు నిద్రించేవాడు. ఒక ఉదయం రెవరెండ్ బ్రౌన్ అతనిని అత్యవసర పరిస్థితిలో లేపాడు. క్రింద శ్రీ కిన్నే ఉన్నారు. ఆయన మెంఫిస్, టెన్నెస్సీ నుండి వచ్చాడు. ఆయన స్నేహితుడు శ్రీ డి, అతను మెంఫిస్లో పోస్ట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. అతడు ఉబ్బసంతో మరణించుటకు సిద్ధంగా ఉన్నాడు. శ్రీ డి కొరకు ప్రార్థించమని నిన్ను అడుగుటకు శ్రీ కెన్నీ ఇక్కడకు విమానంలో వచ్చాడు.
ఈ ఉదయము నీవు మెంఫిస్ వెళ్ళుటకు శ్రీ కిన్నే నీకు విమానం టిక్కెట్ కూడా తీసుకున్నాడు. ఈ రాత్రి కూడిక ప్రారంభం అయ్యే సమయానికి నీవు తిరిగి రాగలవు. నేను క్రిందకు వెళ్ళి అతనిని తీసుకువస్తాను అని రెవరెండ్ బ్రౌన్ బిల్లీకి చెప్పాడు. బిల్లీ దుస్తులు ధరించాడు. అతడు కోటు వేసుకుంటున్నప్పుడు బలముగా వీస్తున్న గాలి శబ్దం విన్నాడు. అది బయట వినిపిస్తుంది అని తలంచాడు. ఈరోజు గాలులు బాగా వీస్తున్నాయి అని అనుకున్నాడు. అప్పుడు గాలిలో వ్రేలాడుచు శక్తితో ప్రజ్వరిల్లుచున్న సహజాతీతమైన వెలుగును తన గదిలో చూశాడు. బిల్లీ పడక ప్రక్కన మోకరించాడు. త్వరలోనే ఆ దూత స్వరమును విన్నాడు. అక్కడకు వెళ్ళవద్దు, అతడి సమయం సమీపించినది. తరువాత వెలుగు అదృశ్యమైనది. బిల్లీ లేచి తన కోటు తీసివేశాడు. కొద్ది నిమిషముల తరువాత ఒత్తిడితో నలిగి ఉన్న ఒక యువకుడిని వెంటబెట్టుకుని రెవ బ్రౌన్ తిరిగి వచ్చాడు. సహోదరుడా బ్రెన్హామ్, నా పేరు కిన్నే. నా స్నేహితుడు శ్రీ డి ఇప్పుడు స్పృహలో లేడు, కానీ దేవుడు చేయగలడని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. బిల్లీ అతడి మాటలకు అడ్డుపడ్డాడు. అయ్యా, కొద్ది నిమిషముల క్రితము పరిశుద్ధాత్మ నన్ను కలిసి నీతో కలిసి వెళ్ళవద్దు అని హెచ్చరించాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆ మనుష్యుడు మరణించును. ఇక ఎలాంటి నిరీక్షణ లేదని మీ ఉద్దేశమా? బహుశా నీవు తిరిగి వెళ్లే సమయానికి అతడు మరణించి ఉండవచ్చును, కానీ నేను దాని విషయం ప్రార్థిస్తుంటాను. ఉదయము నాకు ఫోన్ చేసి అతడి పరిస్థితిని గురించి చెప్పుము. ఎప్పుడు మరణించాడో లేక నీవు అక్కడికి చేరుకొనక ముందే మరణించాడా ఆ విషయం చెప్పుము. రాత్రి ఫోన్ చేయవద్దు, ఎందుకనగా తెల్లవారుజాము 2 లేక 3 గంటల వరకు ఆరాధనలో ఉంటాను. ఆ రాత్రి అనేక గంటలు నిరంతరాయంగా రోగుల కొరకు ప్రార్థించిన తరువాత రెవ బ్రౌన్, సహోదరుడా బ్రెన్హామ్, నీవు ఎప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటావో చెప్పు. నీకు నేను ఆడిటోరియం క్రింది భాగంలో ఒక విషయం చూపిస్తాను. అలాంటిది బహుశా నీవు అంతకుముందు ఎన్నడూ చూసి ఉండవు అని చెప్పాడు. ఆ ఒత్తిడి భారంతో అలసిపోయిన బిల్లీ కొద్దిసేపు విరామము తీసుకుందాము అని తలంచాడు. నేను విరామము తీసుకుంటున్నా అని చెప్పాడు. ప్రార్థనా వరుసలలో ఉన్న ప్రజలు తమ తమ స్థానములలో నిలబడి ఉండగా రెవ బ్రౌన్ బిల్లీని బేస్మెంట్ వద్దకు నడిపించాడు. అక్కడ మెట్ల వరుసలో క్రింద మెట్టు దగ్గర ఒక యువకుడిని కలిశాడు. అతడు ఆర్కన్సాస్ రైతు వలె కనిపించాడు. వెలసిపోయిన నీలము రంగు చొక్కా ధరించాడు. అతడు నిరాశ నిండిన కన్నులతో బేస్మెంట్ వైపు చూస్తున్నాడు. బిల్లీ కూడా చూశాడు. అక్కడ చూసిన దానిని బట్టి అతడు విభ్రాంతి చెందాడు. బిల్లీ తన జీవితమంతటిలో అలాంటి దానిని ఎన్నడూ చూసి ఉండలేదు. ఆ విశాలమైన బేస్మెంట్ నేల మీద తెల్లటి టీషర్ట్ మరియు నల్లటి షార్ట్ ధరించిన స్త్రీ పడి ఉన్నది. ఆమెకు 30 లేదా 35 సంవత్సరాల వయసు ఉంటుందని బిల్లీ తలంచాడు. ఆమె వెల్లికలా పడుకొని ఉన్నది. ఆమె కాళ్ళు చేతులు గాలిలోనికి ఎత్తియున్నాయి. ఆమె కాళ్ల మీద అనేక గాయముల వలన ఏర్పడిన రక్తపు మరకలు ఉన్నాయి. ఆ మెట్ల మీద నిలబడి ఉన్న వ్యక్తి వైపు తిరిగి బిల్లీ నమ్మలేనట్లుగా అడిగాడు, సహోదరుడా, ఆమె నీ భార్య? అవును సహోదరుడా బ్రెన్హామ్. అయ్యో, ఆమె సమస్య ఏమిటి? ఆమె చివరి బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆమెకు స్త్రీ ధర్మము ఆగిపోయినది. వైద్యుడు తలంచాడు. అతడు ఆమెకు కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చాడు, కానీ ఆమె మీద పని చేయలేదు. పరిస్థితి దిగజారినది. ఆమెకు మతి చెలించినది. ఆమె 2 సంవత్సరముల నుండి పిచ్చాసుపత్రిలో ఉన్నది. ఆమెకు సహాయపడుటకు నా పొలం అమ్మివేశాను, కానీ వైద్యుల ప్రయాస ఏమాత్రం ఫలించలేదు. సహోదరుడా బ్రెన్హామ్, నాకు ఇంటి దగ్గర 4 బిడ్డలున్నారు. ఒకరోజు నీ కూడికలలో మిసిసిపి నుండి వచ్చిన ఒక పిచ్చి స్త్రీ బాగుపడిన సంగతి నేను విన్నాను. నా భార్యను ఇక్కడకు అంబులెన్సులో తీసుకుని వచ్చుటకు నా దగ్గరున్న కంచెర గాడిదను అమ్మివేశాను. బిల్లీ అన్నాడు, ఆమె కాళ్లకు రక్తము ఎందుకు కారుచున్నది? అతడన్నాడు,
ఆసుపత్రి వారు మేము ఆమెను ఒక్క రాత్రికి బయటకు తీసుకువెళ్ళవచ్చును అని చెప్పారు. కానీ వారు ఆమెను అంబులెన్సులో ఎక్కించుటకు ప్రయత్నించినప్పుడు అది వారి వలన కాలేదు. కాబట్టి మా సంఘంలో నుండి 4 సహోదరులను తీసుకువచ్చి నేను అతి కష్టము మీద అంబులెన్సులోనికి ఎక్కించాము. మేము ఇక్కడికి వస్తున్న సమయంలో మార్గం మధ్యలో ఆమెను కదలకుండా పట్టుకొనలేకపోయారు. ఆమె వెనుక కిటికీ అద్దాలను కాళ్లతో తన్ని పగలగొట్టింది. ఆమెను ఈ భవంతిలోనికి తీసుకుని వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ త్రోసివేసినది. చివరకు ఆమెను ఈ క్రింద బేస్మెంట్లోనికి తీసుకువచ్చి ఇక్కడ వెల్లికిందులుగా పరుండబెట్టాము. ఆమె కాళ్ళు చేతులు గాలిలోనికి అలాగే ఎత్తిపట్టి ఆ విధంగా ఉండిపోయినది. బిల్లీ జాలితో ఆ పిచ్చి స్త్రీని చూశాడు. ఆమె నేల మధ్యలో వెల్లికిలా పరుండి ఉన్నది. రక్తము కారుచున్న కాళ్ళు చేతులు గాలిలో వ్రేలాడుచున్నవి. బిల్లీ ఆమె భర్తతో చెప్పాడు, నేను ఆమె దగ్గరకు నడిచి వెళ్ళి ఏమైనా కంపనములు ఉన్నవేమో చూచుటకు ఆమె చేతిని పట్టుకుంటాను. ఆ వ్యక్తి కళ్ళలో భయం కదలాడినది. సహోదరుడా బ్రెన్హామ్, అక్కడికి వెళ్ళవద్దు, ఆమె నిన్ను చంపివేయవచ్చును. ఆ హెచ్చరికను అలక్ష్యం చేస్తూ బిల్లీ ఆ పిచ్చి స్త్రీ వైపు అడుగులు వేశాడు. ఆమె తీక్షణమైన చూపుతో అతని రాకను గమనిస్తుంది. శుభ సాయంకాలము అని బిల్లీ చెప్తూ ఆమె కుడి చేతి వైపు సమీపించాడు. ఆయన చేయి ఆమె మణికట్టును తాకగానే ఆమె అకస్మాత్తుగా తన చేతిని విసురుగా లాగివేసి అతడి చేతిని పట్టుకుని గట్టిగా లాగివేసింది. ఆ లాగుడుకు దరిదాపుగా తూలి పడబోయాడు. ఆమె సుమారు 170 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉండదు. కానీ ఒక సాధారణ స్త్రీ కంటే 4 రెట్లు ఎక్కువ బలము ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఆమె బిల్లీని తనకు దగ్గరగా లాగుచుండగా అతడి ఎముకలను విరగగొడుతుందని బిల్లీ భయపడ్డాడు. అతని పాదము తూలినది. ఆమె ఛాతీ మీద చెయ్యి వేసి బలంగా వెనుకకు నెట్టాడు. అతడి చెయ్యి విడివడింది. అతడు వేగముగా మెట్ల దగ్గరకు పరిగెత్తాడు. ఆ స్త్రీ అతని వెనుక పడినది. ఇంకా వీపు మీదనే ఉండి కాంక్రీటు నేల మీద పెద్ద పాము వలి జరజరమని జారుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ వస్తుంది. మెట్ల దగ్గరకు సగం దూరం వచ్చిన తరువాత ఆమె తన దిశను మార్చుకుని గోడకు ఆనించిన చెక్క బల్ల వైపు వెళ్ళినది. ఆమె ఆ బల్లకు తన తలను బలంగా కొట్టినది. ఆ దెబ్బకు ఆ బల్ల మొక్కలేనిది. రక్తం ఆమె తల వెంట్రుకల నిండా అయినది. ఒక చెక్క మొక్క తీసుకుని ఆమె భర్త వైపు విసిరినది. అది కొద్ది అంగుళాల దూరంలో తప్పిపోయి వెనుక గోడకు తగిలింది. ఆమె భర్త వెక్కి వెక్కి ఏడుస్తూ, సహోదరుడా బ్రెన్హామ్, ఆమెకు ఏదైనా నిరీక్షణ కలదా అని అడిగాడు. చూడు సహోదరుడా అని చెప్పి బిల్లీ తన చేతిని ఆ వ్యక్తి భుజముల మీద వేశాడు. నీకు చెప్పుటకు నాకు తెలిసింది ఒకటే. ఆ దూత నన్ను కలిసినప్పుడు నేను యథార్థముగా ఉండి ప్రజలు విశ్వసించున్నట్లు చేసినట్లయితే అప్పుడు ఆయన స్వస్థపరుస్తానని నాకు చెప్పాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దెయ్యములను వెళ్ళగొట్టినని నీవు విశ్వసిస్తున్నావా? తన ధైర్యమును కూడగట్టుకుని ఆ వ్యక్తి నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాడు. దెయ్యము పట్టిన స్త్రీ ఆ మాటలు వినగానే, విలియం బ్రెన్హామ్, నాతో నీకు ఏమీ సంబంధం లేదు, ఆమెను నేను ఇక్కడకు తీసుకువచ్చాను అని ఆమె గట్టిగా అరిచింది. తరువాత ఆమె బిల్లీ వైపు మీద ప్రాగుచూ వచ్చుచున్నది. ఆమె భర్త చాలా ఆశ్చర్యంతో అడిగాడు, అది ఏమిటి? ఆ స్త్రీకి ఆమె సొంత పేరు కూడా తెలియదు, 2 సంవత్సరములలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బిల్లీ జవాబిచ్చాడు, అది ఆమె కాదు, ఆమెను బంధించిన దెయ్యము అది. ఇప్పుడు నీవు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించినట్లయితే ఆమెను విడిచిపెట్టి పోవాలని అతడికి తెలుసు. మనము ప్రార్థనలో ఏకీభవించుదాము. ఆ స్త్రీ మరలా బిగ్గరగా కేకలు వేసినది, నాతో నీకు ఏమీ పని లేదు. బిల్లీ తల వంచి ప్రార్థించాడు, పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆమె నుండి దెయ్యము వెడలిపోవునుగాక. ఆ స్త్రీ నిశ్శబ్దంగా పడిపోయినది. మరు నిమిషంలో ప్రాణం లేని దాని వలె నేల మీద పడిపోయింది. ఆమె భర్త అడిగాడు, ఇప్పుడు నేను ఏమి చేయాలి? ఆరాధన ముగించిన వెంటనే
ఆమెను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళుము. నీవు విశ్వసించినట్లయితే ఆ కార్యము జరుగుతుంది. అది ఎలా జరిగిందో నాకు తెలియపరచు అని బిల్లీ జవాబిచ్చాడు. మరుసటి ఉదయము సూర్యకాంతి బిల్లీ కనుల మీద పడినది. హోటల్ కిటికీ నుండి బయటకు చూచుటకు అతడు దిండు మీద తన తలను త్రిప్పాడు. తన పడక దగ్గర ఒక స్త్రీ కూర్చునియుండుట చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. ఆమె తెల్లని వెంట్రుకలు వెనుకకు గట్టిగా లాగబడి ముడివేయబడినది. ఆమె లేత గోధుమ రంగు సూటు, తెల్లని నడుం కోటు ధరించియున్నది. ఆమె అతడిని గమనించుటలేదు. ఆమె ప్రక్కగా గోడవైపు తిరిగి చూస్తున్నది. అతడు ఆమె ఆకారమును చూడగలిగాడు. ఆమె విచారముగా కనిపించినది. ఆశ్చర్యంతో బిల్లీ ఆలోచించాడు. ఆ స్త్రీ నా గదిలోనికి ఎలా వచ్చింది? ఆ ద్వారమునకు తాళం వేయబడి ఉన్నది, మరియు తాళం చెవి ఇక్కడే బల్ల మీదున్నది. మోచేతుల మీదుగా పైకి లేచి బిల్లీ ప్రశ్నార్థకంగా అమ్మా అని అన్నాడు. అప్పుడు ఆ స్త్రీ వెనుక వైపు గోడ ప్రక్కన ఒక వ్యక్తి కూర్చుని ఉండుట బిల్లీ చూశాడు. ఆ వ్యక్తి పొడవుగా ఉన్నాడు. తెల్లని జుట్టు, లేత గోధుమ రంగు సూటు, ఎర్రని టై ధరించి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూచుటకు ఆ స్త్రీ అతని వైపు తల తిప్పినది. వారిద్దరూ ఒకరిని చూసి ఒకరు చిరునవ్వు చిందించారు. ఇది ఏమిటి అని బిల్లీ అనుకున్నాడు. అతడు పూర్తిగా లేచి మంచం మీద కూర్చున్నాడు. అతడు అలా కూర్చోగానే అతడు ఇక ఎంతమాత్రమూ మంచం మీద లేడు. అతడు గుర్తించలేని ఒక ఆలయంలోని ప్రసంగ వేదిక మీద నిలబడి ఉన్నాడు. ఒకవేళ అది కలయేమోనని తెలుసుకున్నట్టుకు గట్టిగా తన వ్రేలును కొరికాడు. నొప్పి అతడు పూర్తిగా మెలకువగా ఉన్నాడని సూచించినది. అప్పుడు అది దర్శనము అని అతడు గ్రహించాడు. ఆలయము అదృశ్యమైపోయినది. బిల్లీ మరలా మంచం మీద ఉన్నాడు. తెల్ల జుట్టున్న ఆ స్త్రీ పురుషులను బిల్లీ గమనించాడు. వారు అతడిని చూచి తల ఆడించారు. వారు ఇద్దరూ ఇప్పుడు సంతోషముగా ఉన్నట్లు నవ్వుచున్నారు. తరువాత వారిద్దరూ అదృశ్యమైపోయారు. తన కన్నులు మూసుకుని బిల్లీ గుణిగాడు. దేవా, ఇది నాకు అర్థం కాలేదు. కాబట్టి దయతో దీని భావమును నాకు తెలియపరచండి. ఈ ఇద్దరు వ్యక్తులు ఆ రాత్రి ప్రార్థనా వరుసలో కనిపించవచ్చు అని అతడు సందేహించాడు. ఆ విధంగా అనేకసార్లు జరిగినది. ఆరాధనకు ముందే ఒక వ్యక్తిని గూర్చి దర్శనం చూసేవాడు. తరువాత ఆ రాత్రి ఆ వ్యక్తి ప్రార్థనా వరుసలో వచ్చినప్పుడు బిల్లీ ఆ వ్యక్తిని గుర్తించినప్పుడు దేవుడు ఆ వ్యక్తి జీవితంలో ఒక గొప్ప కార్యమును చేయబోచున్నాడని గ్రహించేవాడు. సాధారణముగా ఇలాంటి దర్శనము ప్రార్థనా వరుసలో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా బిల్లీకి చూపించేది. మరొక ప్రక్కన ఈ దర్శనము మర్మముగా ముగిసినది. బిల్లీ తన బైబిల్ను బల్ల మీద నుండి తీసుకుని అడిగాడు, ప్రభువా, ఉదయము నేను ఏ వాక్య భాగమును చదవాలి? తరువాత అతను తన బైబిల్ను ఎక్కడో ఒక చోట తెరిచాడు. పేజీలు 2వ రాజులు 20వ అధ్యాయము దగ్గర తెరుచుకున్నాయి. యెషయాను దేవుడు రాజైన హిజ్కియా వద్దకు పంపి, ఆ రోగం నీ ప్రాణం తీసివేస్తుంది, నీవు చనిపోతావు అని చెప్పమని చెప్పిన భాగమును బిల్లీ చదివాడు. రాజైన హిజ్కియా గోడవైపు తన ముఖం తిప్పుకొని వేదనలతో ఆసక్తిగా మరింత సమయం కొరకు ప్రార్థించాడు. ప్రభువు హిజ్కియా ప్రార్థన ఆలకించి యెషయాతో ఈ విధంగా చెప్పమన్నాడు, నీవు వెళ్ళి నా సేవకుడైన హిజ్కియాతో నేను మరొక 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చానని చెప్పుము. అదే సమయంలో ఫోన్ మోగినది. అది ఖచ్చితముగా పాస్టర్ బ్రౌన్ అని తలుస్తూ బిల్లీ ఫోన్ ఎత్తాడు. కానీ అది మెంఫిస్ నుండి కెన్నీ ఫోన్. ఈ విషయం బిల్లీ మనసు నుండి పూర్తిగా జారిపోయినది. కానీ అప్పుడు జ్ఞాపకం వచ్చినది. మంచిది సహోదరుడి కెన్నీ, నాకు నీవు ఎలాంటి వార్తను చెప్పుచున్నావు? శ్రీ కెన్నీ స్వరము భారముతో కదలాడినది. సహోదరుడా బ్రెన్హామ్, మేము రాత్రంతా అతని ప్రక్కనే కూర్చుని ఉన్నాము. ఇప్పుడు అతడు ఏ క్షణములో అయినా మమ్మలను విడిచి వెళ్ళిపోవచ్చును. బిల్లీ అన్నాడు, సహోదరుడా కెన్నీ, నాకు చెప్పు, శ్రీ డి లేత గోధుమ రంగు సూటు మరియు ఎర్రని టై ధరించి ఉన్నాడా? ఎందుకు?
అవును, అతడు ఎల్లప్పుడూ ఆ విధంగానే ధరిస్తాడు. ఎందుకు? మరియు శ్రీమతి డి ఎప్పుడైనా లేత గోధుమ రంగు సూటు మరియు తెల్లని నడుముకోటు ధరించినదా? ఇప్పుడు ఆమె అవే వస్త్రములు ధరించి ఉన్నది. నీకు అది ఎలా తెలుసు? సహోదరుడా బ్రెన్హామ్, నీవు వారిని ఎరుగుదువా? అవును, శ్రీమతి డితో ఫోన్ వద్దకు రమ్మని చెప్పుము. శ్రీ కెన్నీ సంకోచిస్తూ, నీవు చెప్పినది ఆమెకు ముందే నేను చెప్పాను అన్నాడు. నేను ఆమెతో మాట్లాడాలి అని బిల్లీ గట్టిగా చెప్పాడు. వెంటనే బాధతో వణికిపోవచ్చున్న స్త్రీ స్వరము ఫోనులో వినిపించినది. బిల్లీ చెప్పాడు, సహోదరి డి, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ భర్త బ్రతుకును, నీవు దానిని విశ్వసిస్తున్నావా? శ్రీమతి డి జవాబు చెప్పలేదు. ఆ వెనుక కొంత అలజడిని బిల్లీ విన్నాడు. తరువాత కిన్నీ మరలా ఫోన్లోనికి వచ్చాడు. సహోదరుడా బ్రెన్హామ్, నీవు ఆమెతో ఏమి చెప్పావు? ఆ స్త్రీ స్పృహ కోల్పోయినది. ఆ స్త్రీతో ఆమె భర్త బ్రతుకుతాడని చెప్పాను. నేను వారిని కొద్ది నిమిషముల క్రితము దర్శనములో చూశాను. అందుకనే వారిని గూర్చి వివరించాను. నేను తరువాత విమానములో మెంఫిస్ వస్తున్నాను. విమానాశ్రయములో నన్ను కలవండి. మెంఫిస్లోని ఆసుపత్రి వద్దకు బిల్లీ చేరుకోగానే హాలులో శ్రీ డి యొక్క సహోదరి బిల్లీని కలిసింది. ఆమె కోపంతో అయిష్టంగానే ఉన్నది. చనిపోవచ్చున్న నా సహోదరుడు కొరకు ప్రార్థించుటకు పరిశుద్ధ దుర్లువాడైన బోధకుడు వచ్చాడు. ఈ ఆలోచనే సిగ్గుచేటు అని అన్నది. బిల్లీ నడుస్తూనే ఆలోచించాడు. సాతాను ఇప్పుడు నన్ను ఆపుటకు చాలినని దయ్యములను నరకం నుండి పంపలేదు. అది ముగించబడినది. ఎందుకనగా అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అతడు గది నుండి బయటకు వస్తున్న నర్సును చూశాడు. లోపల ఎవరైనా వైద్యులు కాని నర్సులు కాని ఉన్నారా? ఉన్నారు అని ఆమె చెప్పింది. లోపల 2 వైద్యులు ఉన్నారు. దయచేసి వారిని వెళ్ళిపోమని చెప్పుము. చాలా కోపంగా చూస్తూ వైద్యులు వెళ్ళిపోయారు. ఉదయము ఏ వ్యక్తినైతే దర్శనంలో చూశాడో అదే వ్యక్తి ఆక్సిజన్ గదిలో బాధపడుచున్నట్లుగా బిల్లీ వెంటనే గ్రహించాడు. శ్రీ డి వెల్లికలా పడుకొని ఉన్నాడు. అతని కన్నులు పైకి నిస్తేజముగా చూస్తున్నాయి. బిల్లీ ఆక్సిజన్ గుడారంలోనికి వెళ్ళి ఆ వ్యక్తి చేతిని పట్టుకున్నాడు. అతని చేయి ఉబ్బసము వ్యాధికి అనుగుణంగా వాచిపోయినది. ప్రకంపనలు కనిపిస్తున్నాయి. సహోదరుడా డి, నా మాటలు వినిపిస్తున్నాయా? శ్రీమతి డి చెప్పినది, సహోదరుడా బ్రెన్హామ్, 2 దినముల నుండి నా భర్త స్పృహలో లేడు. ఆ పెద్ద వయస్సున్న స్త్రీని బిల్లీ చూశాడు. ఆమె కూడా ఖచ్చితముగా అతడిని దర్శనములో చూచినట్టుగానే ఉన్నది. నేను చెప్పిన ఏ విషయం గూర్చి నీవు సందేహించవద్దు, సందేహిస్తున్నావా అని బిల్లీ అడిగాడు. ఆమె చెప్పినది, లేదు, నేను సందేహించుటలేదు. తన దృష్టిని చనిపోవుచున్న వ్యక్తి వైపు మరల్చి బిల్లీ ప్రార్థించాడు. ప్రియమైన దేవా, నేను ఈ ఉదయం దర్శనములో చూసిన ప్రజలు వీరే అని నాకు తెలుసును. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దయచేసి ఈ వ్యక్తిని స్వస్థపరచండి. కన్నులు మూసుకుని ఉన్నప్పటికీ తన చేతిలోని వాపు తగ్గిపోయినది అని అతనికి తెలిసినది. ఎందుకనగా కదలికలు ఆగిపోయాయి. తరువాత ఆ వ్యక్తి తన చేతిని పట్టుకున్నట్లుగా బిల్లీకి అనిపించినది. బిల్లీ కన్నులు తెరచి అతడిని చూశాడు. శ్రీ డి తన నాలుకతో తన పెదవులు తడి చేసుకుంటున్నాడు. శ్రీమతి డి కన్నులు మూసుకుని ఆ మంచము వద్ద పాదముల వైపు నిలబడి ఉన్నది. ఆమె ఇంకా ప్రార్థన చేస్తున్నది. బిల్లీ అడిగాడు, శ్రీ డి, నీవు నన్ను ఎరుగుదువా? ఆ వ్యక్తి తన తలను నెమ్మదిగా కదిలించి చెప్పాడు, అవును, నీవు సహోదరుడు బ్రెన్హామ్. ఇప్పుడు అతని భార్య ఆశ్చర్యములతో తన తలను కదిపినది. తరువాత జరుగుతున్న యథార్థతను ఆమె గ్రహించగానే తండ్రి, తండ్రి అని అరుస్తూ ఆక్సిజన్ గదిలోనికి వచ్చినది. అతన్ని హత్తుకుని ముద్దులతో ముంచెత్తినది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా బిల్లీ ఆ గదిలో నుండి బయటకు వచ్చి తిరిగి లిటిల్ రాక్ వెళ్లే విమానము ఎక్కాడు. 2 రోజుల తరువాత శ్రీ డి తన అల్పాహారముగా గ్రుడ్డు, పంది తొడమాంసం తిన్నాడు.
ఆసుపత్రి నుండి అతడిని ఇంటికి పంపించారు. మరొక రోజు తరువాత అతడు తన పోస్ట్ మాస్టర్ ఉద్యోగమునకు వెళ్ళాడు. జీవిత చరిత్రలో ఎక్కడైనా ఒక వ్యక్తి పేరు, కుటుంబం పేరు డీతో సూచించబడినట్లయితే దాని అర్థము దానిని గూర్చి విలియం బ్రెనహాం వివరిస్తున్నప్పుడు దాన్ని గూర్చి చెప్పలేదు. ఆ అక్షరము రచయిత వివరించుటకు సౌలభ్యంగా ఉండుటకు వాడినాడు.